MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. Namaste, welcome to I Dream Inside Politics with Kavita. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది కేవలం చర్చకు మాత్రమే దారితీయలేదు, ఆ తర్వాత దాడులు కూడా కొనసాగాయి. అయితే అక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అనేది కూడా కనిపించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సినీ తారల ఫోన్ ట్యాప్ చేసినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు అంటూ ఒక ఇంగ్లీష్ దినపత్రిక ప్రచురించినటువంటి కథనాన్ని బీఆర్ఎస్ ఎందుకని ప్రామాణికంగా తీసుకుంటుంది? సోషల్ మీడియాలో అదే ఆర్టికల్ని ఎందుకని కోట్ చేస్తూ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు అనేటువంటి మాట ఎందుకని బీఆర్ఎస్ శ్రేణులు ఉపయోగిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు అడ్వకేట్ లలితారెడ్డి గారు. లలిత గారు నమస్కారం అండి. సో ఇక్కడే ఒక చిన్న నాకు టిపికల్గా ఉండేటువంటి అది కాంట్రాస్ట్ అనేది కనిపిస్తుంది. మీరు ఎవరి మీద అయితే దాడులు చేశారో వాళ్ళు కూడా ఒక ప్రచురణ చేశారు, పబ్లిష్ చేశారు. వాళ్ళు దానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అనే మాట అన్న మీరే పత్రిక ప్రచురించినటువంటి ఆర్టికల్ని ఏ ఆధారాలు, ఎలా ప్రమాణాలతో మీరు దాన్ని కరెక్టే అనే మాట చెప్తున్నారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీరు ఫస్ట్ అన్నారో దాడి అనేది దాడి కాదు, ఇట్ వాస్ నిరసన. సో మీరు అందులో చూసినప్పుడు ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ ఒక ఐ థింక్ 4 or 5 ఫీమేల్స్ని ఒక షాడో లాగా అలా చూపించుకుంటూ థంబ్నెయిల్స్ పెట్టి, అంటే యాజ్ ఇఫ్ ఇంకా వాళ్ళు కళ్ళతోనే అక్కడ ఉండి చూసినట్టుగానే అలాంటి కథనాలు, అంటే ఒక విమెన్కి సంబంధించింది కూడా, ఒక లేడీస్ని అట్లీస్ట్ వాళ్ళ పరువు ప్రతిష్టలకి కూడా ఎంతో విధంగా అంటే భంగం కలిగేటట్టుగా అలాంటి కథనాలను సృష్టించి అసలు ఏ విధంగా కూడా కేటీఆర్ గారికి సంబంధం లేని ఇష్యూని ఆయన కంటగడుతూ ఏ విధంగా అయితే వాళ్ళు, అంటే అది ప్రచురణ కాదు కదా, లిటరలీ వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు ఛానల్లో. సో అది నిజంగా కూడా చాలా అభ్యంతరకరమైన విషయమే. మీరు ఏమంటున్నారంటే పేపర్లో ఏదైతే వచ్చిందో అది ఎలా బిలీవ్ చేస్తున్నారని. సో ఆ విషయం వచ్చేసరికి అదే నిజమని మాకు తెలుసు కదా, బికాజ్ ఈ ఇష్యూలో కేటీఆర్ గారికి కానీ ఎవరికైనా సంబంధం లేదు. అన్నెసెసరీ ఒక ఫాల్స్ కేసు రిజిస్టర్ అయింది. సో దాని మీద ఇంకా జరుగుతూనే ఉంది, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోనే ఉంది. అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎక్కడ మీకు కంప్లైంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ ఆర్ ఇప్పటి వరకు ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో అందులో అయినా కూడా ఇలాంటివి ఏమన్నా తెలిసాయని కానీ పోలీస్ నుంచి అఫీషియల్గా మనకి ఎలాంటి ప్రెస్ నోట్ రిలీజ్ అవ్వలేదు ఆర్ వచ్చాయనేది కూడా ఇప్పటివరకు ఏ రిపోర్ట్లో కూడా రాలేదు. రానప్పుడు ఈ పర్టికులర్ ఈ ఛానల్కి అసలు ఆ విధంగా ఎలా రైట్ ఉంది, అసలు ఆ విధంగా ఎలా చేస్తారు? సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పత్రిక వరకు వచ్చేసరికి ఆ పత్రికని ఇప్పుడు క్రైమ్ రిపోర్టర్ ఉన్నారు కదా, సో ఆయన పోలీసు వ్యక్తులను ఎవరైతే హయ్యర్ అఫీషియల్ ఉన్నారో అఫీషియల్తో మాట్లాడినప్పుడు ఇందులో ఏ విధంగా కూడా సీనియర్ యాక్టర్స్కి సంబంధించిన నంబర్స్ ఏమీ లేవని ఆయన ఒక మాట అనడం జరిగింది. సో ఆ విషయాన్నే తీసుకుంటూ అందులో వచ్చారు. సో న్యాచురలీ వీ నో వెరీ వెల్ దట్ నథింగ్ హ్యాపెండ్ ఇన్ ఫ్యాక్ట్. సో అలా అసలు ఆ పర్టికులర్లీ ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అసలు ఏ విధంగా కూడా కేటీఆర్ గారికి సంబంధం లేదు. సో దట్ ఈస్ ద రీజన్ వై వెన్ ఫ్యాక్ట్ వచ్చిందో ముందుకి మేము వీఆర్ జస్ట్ సపోర్ట్ చేస్తాం కదా, బికాస్ దట్ ఈస్ అవర్ వర్షన్, అంతే కదా. ఇప్పుడు మనమే తీసుకుందాం, యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది ఏదైనా ఇష్యూలో మీకు ఒక ఐడియా ఉంటుంది. సో అది మీరు ఆ ఐడియాని అంటే దాటి మీ మీద ఏదైనా అలిగేషన్స్ వస్తే నిజమేందనేది మీ మనసుకి తెలుసు. ఎప్పుడైతే ఇంకొక పర్సన్ ఆ నిజాన్ని నిజంగా సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చినప్పుడు న్యాచురల్లీ మీరు సపోర్ట్ చేస్తారు, బికాజ్ యూ నో యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ అనేది. సో ఎప్పుడైతే మీ నిజాల గురించి ప్రచురించినప్పుడు న్యాచురల్లీ మీరు సపోర్ట్ చేస్తారు. సో అదే జరుగుతుంది. ఇది ఇక్కడ మటుకు ఆ ఛానల్ వచ్చేసరికి ఎంత అన్యాయంగా అసలు వాళ్ళకి ఏం రైట్ ఉంది? ఆ విధంగా వాళ్ళు ఎలా టెలికాస్ట్ చేస్తారు చెప్పండి? మహిళలను ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు కేటీఆర్ గారిని అన్నెసెసరీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నుకున్నది ఎవరిని? మహిళలని. ఆ మహిళలని టార్గెట్ చేసుకుంటూ అంటే మహిళలకి ఉన్న గౌరవ ప్రతిష్టలను ఎలా దెబ్బతీస్తారు అసలు వాళ్ళు చెప్పండి? ఇక్కడే మీరు చెప్పిన దాంట్లోనే ఇంకొక మాట, ఆధారాలు ఏమున్నాయి మీ దగ్గర, ఫోన్ నెంబర్స్ ఏమున్నాయి, అఫీషియల్గా అధికారికంగా ఏమీ రాకముందే మీరు వాటిని ఎలా కంటిన్యూస్గా ఛానల్లో అన్నారు. ఇక్కడ కూడా ఆధారాలు అనేవి లేవు. అక్కడ అఫీషియల్గా ప్రకటన రాలేదు, ఆ అధికారి ఎవరు చెప్పాడు అనేటువంటి వివరాలు కూడా లేదు. అండ్ స్టిల్ ఇట్ ఈస్ ఆన్, ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్, కొనసాగుతూనే ఉంది. ప్రభాకర్ రావు గారి మీద ఇప్పటికీ కూడా విచారణ అనేది కంటిన్యూ అవుతున్న టైంలో ఇది కరెక్ట్
అనే మాట మీరు ఎలా దట్స్ నమ్ముతున్నారు? వాట్ మీకు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ అదే కదా. బికాస్ అక్కడ ఏం జరిగింది, నేను తప్పు చేశానా లేదా అని నాకు తెలుసు, మా లీడర్ మా నాయకుడు తప్పు చేశారా లేదా అని మాకు తెలుసు. సో న్యాచురలీ అదే వచ్చింది అని ఒక వార్త వచ్చినప్పుడు మేము సపోర్ట్ చేస్తాం కదా. ఇప్పుడు నిజంగా కూడా మీరు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఛానల్ ఏం ప్రచురించింది, హిందూ ఇప్పుడు పత్రిక ఏం ప్రచురించింది పక్కన పెట్టేస్తే, నిజంగా కూడా ఈ రోజు వరకు ఏమన్నా ఈ కరెక్ట్గా ఈ విధంగా జరిగింది, కేటీఆర్ గారు ఈ విధంగా చేశారు అని ఏ పోలీస్ వాళ్ళన్నా ప్రెస్ మీట్లో చెప్పారా? ఏదైనా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయా? ఏమున్నాయి చెప్పండి. కోర్టు నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. లేకుండా ఇలా తప్పుడు వార్తలు ఎలా ఇచ్చేస్తారు? సో న్యాచురలీ అది ఎప్పుడైతే ఆ మూమెంట్ జరుగుతున్న టైంలో ఈ పత్రిక అంటే ఇంటర్వ్యూన్ అయ్యి సమ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆ విధంగా వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ వీ నో దట్ ఫ్యాక్ట్ వెరీ వెల్ దట్ నథింగ్ హ్యాస్ ఎver happened like that. సో అప్పుడు naturally we will support that కదా. అప్పుడు అలా పోలీసులతో మాట్లాడి వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం కలెక్ట్ చేయొచ్చు అంటారా? యూజువల్గా అయితే చేయకూడదు. ఏదైనా కూడా మిస్ఇన్ఫర్మేషన్ కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి రైట్ లేదు. పత్రికలకు కూడా మీకు అంటే ఒక అప్ టు వన్ ఎక్స్టెంట్, పత్రిక అయినా కానివ్వండి, మీడియా ఛానల్స్కి అయినా కానివ్వండి, వాళ్ళు ఒక బౌండరీ హద్దులు దాటకూడదు. సో ఆ హద్దుల్లోనే ఉండాలి. కానీ అలా జరగట్లేదు కదా, మీరు చూస్తూనే ఉన్నారు. ఏ విధంగా అసలు ఒక సినిమా అంటే ఓ డైరెక్టర్ నిర్మాత ఫిలిం ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేయడం కంటే కూడా అసలు టీవీ ఛానల్స్, అది కూడా జర్నలిజం పేరుతోటి ఏ విధంగా అయితే మీడియా ఛానల్స్ ముందుకు పోతున్నాయో, సో అసలు అవన్నీ చేయకూడదు. వాళ్ళకి కూడా మీకు తెలుసు చాలా అంటే ఐ థింక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. యూఆర్ నాట్ సపోజ్ టు లైక్ బియాండ్ అట్లా వెళ్ళకూడదు, కానీ జరుగుతుంది. నిజంగా తప్పు జరిగిందా లేదా? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, రెండు వర్షన్స్ అలాగే ఉన్నాయి. ఏం తప్పు జరగలేదు అనేది మాకు తెలుసు అనేది. ఎస్, తప్పు జరిగింది, ఫోన్ ట్యాపింగ్ అనేది అయింది, ఏవేవి ఆధారాలు ఉన్నాయో మా దగ్గర ఉన్నాయనేటువంటి వర్షన్ కూడా అదర్ సైడ్ నుంచి వినిపిస్తోంది కదా. సో ఈ అవును కాదు ఈ మనకి యూజువల్ గా పాలిటిక్స్ లో తూతూ మేమే అంటాం కదా, అది ఇందులో కూడా కంటిన్యూ అవడం అనేది ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, ఎప్పటికే అనౌన్స్ చేస్తారు, ఎప్పటికి బయటకు వస్తుంది, ప్రపంచానికి తెలుస్తుందా లేదా? అంటే ఏ కేసు అయినా కూడా తీసుకోండి, ఒక కంప్లైంట్ రాగానే ఏ కంప్లైంట్ వచ్చినా కూడా ఆ పర్సన్ మీద అగేన్స్ట్ కంప్లైంట్ పడిన వ్యక్తిని మనం ముందే ఎన్నో కోర్ట్స్ అంటాయి, వాళ్ళని మనం నేరస్తులు అనడానికి లేదు అంటిల్ అన్లెస్ ప్రూవ్ అయ్యే వరకు. సో ప్రూవ్ అవ్వకుండా అలా లేదు. ఒక కంప్లైంట్ వచ్చింది, సరే అది రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది, దాని మీద విచారణ కొనసాగుతుంది. ఆ విచారణ అంతా కొనసాగాలి. ముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ అవుతుంది, తర్వాత సబ్సిక్వెంట్లీ ఎవరెవరినైతే కంప్లైంట్ ప్రకారము ఆధారాల ప్రకారము ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటారు. సో అది చాలా పెద్ద ప్రాసెస్. అండ్ ఈ థీమ్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ ఏ కంప్లైంట్ అయితే ఉందో, దీనికి ఇట్ విల్ టేక్ చాలా టైం పట్టే ఛాన్సెస్ ఉన్నది. సో మేబీ సమ్ ఇయర్స్ ఆల్సో పడుతుంది. ఇప్పుడు చూస్తూనే ఆల్మోస్ట్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ 1 year ఆల్మోస్ట్ 1 year గా వస్తుంది కదా. సో ఇట్ మై టేక్ సమ్ మోర్ టైమ్ బికాస్ దే హ్యావ్ టు ఒక పర్టికులర్లీ ఇలాంటిది వచ్చినప్పుడు చాలా డెప్త్ ఉన్న కేసు ఇది యాక్చువల్గా. సో దీంట్లో ఎగ్జామినేషన్ చేయాల్సిన విట్నెసెస్ ఎంతో ఉండొచ్చు. అల్టిమేట్లీ అది నిజమా అబద్ధమా తేల్చాలి, యాక్చువల్గా అలాంటిది జరిగిందా జరగలేదా తెలియాలి. సో ప్రతి కోణంలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ అథారిటీకి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అది. సో ఇప్పుడు ఈ వార్తా కథనం ప్రకారం అయితే సినీ తారల ఫోన్లు ట్యాప్ అవ్వలేదు. దెన్ వాట్ అబౌట్ అదర్స్? అక్కడ జర్నలిస్టులు ఉన్నారు, పొలిటీషియన్లు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళ ట్యాపింగ్ బాధితులే అనేది వాళ్ళకి పిలుస్తున్నారు. చూడండి ఈ కాల్ ఇప్పుడు మీరు ఇంతమందితో ఇలా మాట్లాడారు కాబట్టి ఇవన్నీ రికార్డ్స్ అనేవి చూపిస్తున్నారు, ఆ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా పొలిటీషియన్స్ కూడా, పర్టికులర్లీ పొలిటీషియన్స్ కానీ జర్నలిస్ట్ కానీ వీళ్ళందరిది అయ్యిందని పత్రికాముఖంగా ఏదన్నా వచ్చిందా? ఏదన్నా అఫీషియల్ గా రిలీజ్ చేశారా ఇప్పటి వరకు? ఇన్వెస్టిగేషన్ పార్ట్ అండి. ఇప్పుడు ఏదన్నా ఒక ఇష్యూ జరిగింది, ఒక దగ్గర దొంగతనమే జరిగింది ఆర్ రాయిట్ జరిగింది, ఏదన్నా అయినప్పుడు న్యాచురలీ దానికి సంబంధించిన ఎన్నో విధాలుగా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. యాక్చువల్లీ చాలా కోణాల నుంచి పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. విట్నెసెస్ ఉంటారు, ఐ విట్నెసెస్ ఉంటారు, ఆర్ హియర్సే విట్నెసెస్ ఎవరైనా తెలుసుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన ప్రతి ఒక్క కోణంలో నుంచి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ దట్ మిమ్మల్ని నన్ను పిలవగానే మనమేమి ఇన్వాల్వ్ అయ్యి ఉండము. మేబీ మనకేదైనా ఇన్ఫర్మేషన్ ఉందనో, లేదా ఆ టైంకి మనం అక్కడ నుంచి పోతూ ఉండడంతో అలా ఏమన్నా అలా ఉండొచ్చు. సో అట్లాంటి పార్ట్ ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అథారిటీ ప్రతి ఒక్కరిని ఎగ్జామిన్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఎగ్జామినేషన్ చేయగానే ఏదో ప్రూవ్ అయిందని, కానీ వాళ్ళు ఇంకా డిక్లేర్ కాలేదు కదా. ఇలాంటి
ఛార్జ్ షీట్ పడలేదు కదా ఇంకా. వేల సంఖ్యలో రికార్డ్స్ అనేవి ఉన్నాయి అనేది జర్నలిస్టులు వెళ్తున్నారు, అపోజిషన్ లీడర్లు వెళ్తున్నారు. ఎస్, మా ఫోన్ కూడా ట్యాప్ అయింది, నాదే కాదు మా ఇంట్లో పని వాళ్ళది, గన్మెన్లది, డ్రైవర్లది, సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి కూడా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, వందల సంఖ్యలో ఫోన్లు ట్యాప్ అయ్యాయి. అంటే రియల్ గా అంటే మీరు ఐ డోంట్ థింక్ సో, ఐ నెవర్ హర్డ్ అంటే పనులది వాళ్ళది అట్లా అయిందని అయితే నేనైతే వార్తలు ఏం వినలేదు. ఇవన్నీ ఏంటంటే గాలి వార్తలు ఏవైతే వస్తున్నాయో అదన్నీ మనం బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ అంటే పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఒకవేళ వాళ్ళకి ఏదన్నా సంబంధించింది ఉన్నా అసలు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, ఏముంది వాళ్ళు ఎగ్జాక్ట్లీ వాట్ దే హ్యావ్ అనేది వీ డోంట్ నో టిల్ నౌ. ఓకే, బికాస్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ ఇన్వెస్టిగేషన్ కదా. సో వీ నెవర్ న్యూ అబౌట్ దిస్. సో వాట్ ఐఎమ్ సెయింగ్, అంటిల్ అన్లెస్ ఏదో ఒకటి ప్రూవ్ అంటే తెలియాలి అక్కడ. అండ్ తెలిసిన తర్వాత ఇది ప్రూవ్ అయిందని అయితే ఇప్పటి వరకు రాలేదు. రానంత వరకు అసలు వాళ్ళేం చెప్పడానికి ఉండదు. వాళ్ళేం చెప్పకుండా మీడియా నుంచి కానీ జర్నలిస్ట్ కానీ ఏది అసలు బయటికి తేడానికే ఉండదు. మనకి రైటే లేదు యాక్చువల్గా. వీఆర్ నాట్ సపోజ్ టు ఇంటర్ఫియర్ ఇంటూ అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ జుడిషియల్ ప్రొసీడింగ్స్ కానీ మనం ఎలా ఇన్వాల్వ్ అవుతాము. సో ఇదంతా పోలీస్ వాళ్ళు చేసింది ఇన్వెస్టిగేషన్ అంతా ఒక పార్ట్ అయితే సబ్సిక్వెంట్లీ అదే నిజమైపోదు. అది మళ్ళీ కోర్టు ముందుకు వెళ్తుంది. కోర్టులో మీకు కంప్లీట్గా ట్రయల్ జరుగుతుంది. ట్రయల్ జరిగినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్స్లో ఏదైతే ఉందో యాక్చువల్గా ఏమున్నాయి, ఏ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే కదా ఫైనల్ ఆర్డర్. అప్పుడే నేరస్తుడా కాదా అనేది ప్రూవ్ అవుతుంది. సో మనం ఎవరం అవన్నీ డిసైడ్ చేయడానికి. అండ్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇంత నాన్ సెన్స్ ఏంటి? ఈ విధంగా ఒక మూవీ తీసినట్టుగా ఛానల్లో అంటే అంత ఆ లెవెల్లో ఎలా దిగజారుతుంది పర్టికులర్లీ కొన్ని మీడియా సంస్థలు చెప్పండి. అదైతే చాలా మనము అపోజ్ చేయాల్సిన విషయం. మనం ఎంకరేజ్ కూడా చేయొద్దు. మీరైనా నేనైనా ఎవరైనా కూడా అసలు మనం వీఆర్ నాట్ సపోజ్ టు ఎంకరేజ్ ఇట్. వాట్ రైట్ వీ హ్యావ్? దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ జుడిషియల్ ప్రొసీడింగ్స్. ఇన్ వాట్ వే వీఆర్ రిలేటెడ్ ఇన్ దట్ అండి. సో ఇప్పుడు ఎవరైతే విచారణకు వెళ్ళి వస్తున్నారో నాట్ ఓన్లీ పొలిటీషియన్స్ కావచ్చు, జర్నలిస్టులు, మిగతా వాళ్ళందరితో పాటుగా పర్టికులర్గా ఎలక్షన్స్ టైంలో చేసేటువంటి సర్వేలు అది కూడా మాట్లాడారు, పిలిచారు అనే దాంతో పాటుగా మేము ఏం మాట్లాడుకున్నామో అవన్నీ రికార్డ్స్ కూడా ఉన్నాయి. సో ఎన్నికల్లో గెలుస్తున్నారా లేదా, ఉప ఎన్నిక ఎవరికి పోతోంది అనే మాటలు కూడా గవర్నమెంట్ తెలుసుకుంది, దానికి అందరినీ పోలీసుల్ని వాడుకున్నారు అనే మాట. అది కూడా ఈ రోజు వరకు అక్కడికి లోపలికి వెళ్ళి వచ్చిన ఏ వ్యక్తి కూడా ప్రెస్ మీట్ పెట్టి నాకు తెలిసి అయితే ఏం చెప్పలేదు ఇప్పటి వరకు. ఐ డోంట్ థింక్ సో. నేనైతే అలాంటి ప్రెస్ మీట్ కానీ అలాంటి మీడియా ఛానల్లో ఇప్పుడు పర్టికులర్గా నేను ఒక లీడర్ని, నేను వెళ్ళాను, నాకు అక్కడ తెలిసింది నా నంబర్ ఉందని చెప్పేసి నా గురించి ఇదంతా జరిగిందని పర్టికులర్గా అయితే అంటే మీరేమన్నా అక్రాస్ అయ్యారేమో ఐ డోంట్ నో, బట్ నేనైతే చూడలేదు ఇప్పటి వరకు. సో చూడనంత వరకు ఇవన్నీ కథనాలే కదా, ఇవన్నీ మీరు జస్ట్ అనుకుంటున్నాం అంతే. అది నిజమని ఎక్కడ ప్రూవ్ అయింది చెప్పండి. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఒక 100 ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనే దాంతో పాటుగా పాత ఫోన్లు అనేవి ఉన్నాయి, వాటినప్పుడు ట్యాప్ చేశారు అనే మాట. ఎలక్షన్స్ టైంలో కూడా మేము సర్వే రిజల్ట్స్ని కనుక్కోవడానికి కాల్ చేశారు, మేము ఎక్కడ లీక్ చేస్తున్నాము, ఎవరికి ఏం చెప్తున్నామో అనే మాట. ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఇవన్నీ నేను అదే చెప్తున్నాను కదా, ఏది అథెంటికేటెడ్గా ఎవరు చెప్పట్లేదండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు అంటే పాలిటిక్స్ ఏ విధంగా పోతుందంటే అసలు ఇంత రాజకీయ కక్షలు, రాజకీయ కుట్రలు, ఈ రాజకీయ కుట్రల్లో ఏ విధంగా అందరూ బౌండరీస్ని క్రాస్ చేసి ఏ విధంగా అయితే వెళ్తున్నారో. సో ఈ విషయంకి వస్తే నిజంగా ఒకవేళ అది నిజమైనా కూడా నమ్మే పరిస్థితి లేనట్టు అవుతుంది. అంతే కదా, వీ డోంట్ నో యాక్చువల్గా. బికాజ్ ఆపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు ఈటెల రాజేందర్ గారు పేరు తీసుకున్నారు. సో ఆ విషయాన్ని కూడా ఎక్కడుంది అథెంటికేటెడ్గా ఏముందని చెప్పండి అసలు. సో నేనేమంటున్నానంటే హౌఎవర్ మంచో చెడో ఒకటి కేసు అయితే రిజిస్టర్ అయింది, ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, లెట్ ఇట్ గో ఆన్. బికాస్ అదంతా అల్టిమేట్లీ డిసైడ్ చేయాల్సింది కోర్ట్ ఆఫ్ లా కదా. మనం ఎందుకు మాట్లాడాలి? సో ఇది మనం స్ప్రెడ్ చేయాలి యాక్చువల్గా. ఏ జర్నలిస్ట్ కానీ ఏ మీడియా ఛానల్ కానీ ఎవరికి కూడా ఏం రైట్ ఉంది చెప్పండి. ఓకే, ఒకవేళ కోర్టు డిక్లేర్ చేశాక ఎస్ నేరస్తుడు మేము కన్విక్షన్ ఇస్తున్నాము అంటే ఓకే, మీరు చెప్పండి ఎన్ని కథనాలన్నా తీసుకురండి, ఏమైనా తీసుకోండి, ఓకే వీ విల్ ఒబ్లైజ్ దాట్. బట్ వాట్ ఈస్ దిస్? సో దిస్ ఇస్ అసలు మనం సపోర్ట్ చేయదు. నేనైతే కంప్లీట్ అగెయిన్స్ట్ దిస్ కైండ్ ఆఫ్ టాక్స్కి అయితే. యాక్చువల్గా మొబైల్ ఫోన్స్నే కాదు ట్యాప్ చేసింది, ల్యాండ్ లైన్ ఫోన్స్ని కూడా రికార్డ్స్ తెచ్చుకొని కేసీఆర్ గారు కూర్చొని వినేవాళ్ళు అనే మాట. ఎంత హాస్యాస్పదం అండి అసలు. ఆయన నాకు తెలిసి ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే అన్నాడో అంటే యాజ్ ఇఫ్ ఆయన పోయి అవన్నీ కళ్ళ ముందు చూసినట్టుగానే మాట్లాడుతున్నాడు. మరి వాట్ హీ హాస్ డన్ అండి, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ రియలీ ట్రూ, ఆ టైంలో ఏం చేశాడు, మరి ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు? అది నిజమా చెప్పండి? అంటే మనం నిజంగా ల్యాండ్ లైన్ ఫోన్లను కూడా క్యాసెట్లు తెచ్చు అంత ఇది ఉందా చెప్పండి?
అది కూడా కేసీఆర్ గారి మీద ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తే న్యాచురలీ దిస్ ఇస్ రియల్లీ అంటే అవుట్ ఆఫ్ ఇది వెళ్ళిపోతుంది. అసలు అంత టూ మచ్ ఏముంది ఆ పర్సన్కి అసలు నిజంగా ఇప్పటివరకు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పలేదు, ఏ నిఘా సంస్థలు చెప్పలేదు. హూ ఈజ్ ఈ అండ్ ఇట్ ఆ విధంగా ఎలా చెప్తారు? అసలు ఆయనకి ఏముందని ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? మరి దట్ ఈస్ ద రీజన్ వై ఆయన ఇప్పుడు తీసుకురావాలి, ఇన్ఫర్మేషన్ తెచ్చి కూర్చోబెట్టి అడగండి. మరి వాట్ ఐమ్ సేయింగ్, మీ స్టూడియోలోకి తీసుకురండి అతన్ని అడగండి. ఏదో మాట అనేసానన్న లెవెల్లో కాదు, ఎందుకు అన్నాడు, ఏ ప్రూఫ్తో అన్నాడో లెట్ హిమ్ ప్రూవ్ దట్, అంతే కదా. సింప్లీ క్యారెక్టర్ అసాసినేషన్ ఏ విధంగా అంటే ఆ విధంగా అనేస్తారా? ఎవరిని అంటున్నాడు అసలు అతను? ఇజ్ ఇట్ సో? అలా అవుతుందా? సో ఇప్పుడు కేవలం సినీ తారల ఫోన్లు ట్యాప్ అవ్వలేదు అనేటువంటి ఒక చిన్న హింటో లేకుంటే ఒక లీక్ లాంటిదో సోర్సుల నుంచి బయటకు వచ్చింది. వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ మీకు ఎలాంటి న్యూస్ కావచ్చు, లేకపోతే ఏం జరగబోతోందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ కేసు ఏదైతే ఉందో ఫాల్స్ కేస్ అని క్లోజ్ అయిపోతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. యూజువల్లీ ఏంటంటే కంప్లైంట్లు ఎన్నో వస్తాయి. ఆఫ్టర్ డ్యూ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ దట్ కంప్లైంట్ ఈస్ అ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, దెన్ పోలీస్ విల్ కమ్ టు వన్ కన్క్లూజన్ అండ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద అది కొట్టేస్తారు. సో అసలు ఇంకా ఎంతో ఉంది ముందుకు జరగాల్సింది, జరుగుతుంది కూడా ఖచ్చితంగా. బికాజ్ మాకు 100% తెలుసు అలాంటిది ఏమీ జరగలేదు. ఏ విధంగా కూడా మా నాయకుడికి ఆ కేసుకి సంబంధం లేదు. లేనప్పుడు కావాలని ఇదేదైతే అపోహలు, కంప్లైంట్ ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. నాకు ఏదైనా నచ్చలేదు, సరే నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, కానీ నేను ఇచ్చిన కంప్లైంట్ నిజమా కాదా అనేది ఇన్వెస్టిగేషన్లోనే తేలుతుంది. ఒకవేళ అక్కడేమన్నా అయింది అనుకోండి, దాని తర్వాత కోర్టు కదా తేల్చాల్సింది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఆ రోజు నేను దాడి అనేది ప్రతిరోజు అక్కడ కనిపించింది, అంతా రాళ్ళు తీసుకొని వెళ్ళారు, సీసీటీవీ ఫుటేజ్లో ఇలా దొరికింది, అద్దాలు పగలకు పెట్టారు, కార్లు ధ్వంసమయ్యాయి, ఇవన్నీ అన్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు. బట్ మీరే వాళ్ళని విడిపించి తీసుకొని వచ్చారు కదా. యాక్చువల్గా అది నిరసన, దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో అవుతున్నటువంటి సోషల్ మీడియా పోస్టింగ్లు, వీటన్నిటి మీద కూడా ఫైట్ చేస్తున్నారు లలితారెడ్డి గారు. సో ఏంటి ఈ కాంటెంపరీ ఇష్యూస్, వీటన్నిటిని ఎట్లా చూస్తున్నారు మీరు? ఈ ఇష్యూస్కి వచ్చేసరికి నేను మా టీమ్ బీఆర్ఎస్ లీగల్ సెల్ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాం. వీ హ్యావ్ లైక్ సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు మాతో పాటు. వాళ్ళ గైడెన్స్లో ప్రాపర్ లీగల్ గైడెన్స్లో మేమందరం కూడా వర్క్ చేస్తున్నాం. ఎప్పుడైనా కూడా బిలో 7 years ఉన్న కేసెస్లోకి యాక్చువల్గా పోలీసులు ఒకవేళ కంప్లైంట్ వచ్చినా కూడా నోటీసెస్ ఇవ్వాలి. ఇట్ ఈస్ అ మ్యాండేట్. యాక్చువల్లీ అనీష్ కుమార్ జడ్జ్మెంట్ 2014లో వచ్చింది. దాని తర్వాత సబ్సిక్వెంట్లీ దెర్ ఆర్ మెనీ సర్క్యులర్స్ అండ్ రీసెంట్లీ ప్రతాప్ గది అనేసి ఇంకొకటి 2025లో కూడా ఒకటి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని యాక్చువల్గా ఏం చేయాలంటే, ఇది సోషల్ మీడియా ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీరు అన్నట్టుగా మాట్లాడే హక్కు ఉంది. ఓకే, మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వీ కెన్ మనం ఏమనుకుంటున్నాం అనేది సోషల్ మీడియా ద్వారా మనం అడగొచ్చు. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే సోషల్ మీడియాలో సో అది పెట్టగానే లిటరలీ ఎన్ని కేసెస్ ఇప్పటి వరకు 100 కొద్ది కేసెస్ రిజిస్టర్ అయిపోయినాయి. సో రిజిస్టర్ అయ్యాక వాళ్ళ మీద కేసెస్ పెట్టి వాళ్ళకి జైలుకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. సో ఇక్కడ చాలా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మనకి 111 అని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా సెక్షన్స్ అనేసరికి ఏమవుతుందంటే అన్ని బిలో 7 years నోటీసులు ఇచ్చేయాల్సి వస్తుంది. లేకపోతే జడ్జెస్ ఏం చేస్తున్నారు, రిమాండ్ యాక్సెప్ట్ చేసి బెయిల్ ఇస్తున్నారు. సో అలా జరగొద్దు అనడానికి ఏం చేయాలి, ఏ విధంగా అంటే లాని ఏ విధంగా అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు తిప్పుకొని ఒక 111 సెక్షన్ ఉంటుంది. సో అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనమాట. సో దాన్ని ఫస్ట్ మా ఒక సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో తన మీద పెట్టారు. సో తన ఏదైతే గవర్నమెంట్ చేస్తుందో ఆ ఇష్యూని ఇలా కాదు, ఏ విధంగా మీరు ఏమంటారు మనది ఇలా చేంజెస్ చేయకూడదు, ఆర్ యూ హ్యావ్ టు డూ లైక్ దిస్ అని ఒకటి పెట్టినందుకు అతని మీద 111 సెక్షన్ పెట్టారు. సో అది ఎప్పుడైతే మేము కోర్టుకు వచ్చినప్పుడు మేము చాలా చక్కగా అసలు 111 సెక్షన్ ఏంటి, ఆర్గనైజ్డ్ క్రైమ్కి అసలు ఈ సోషల్ మీడియాకి సంబంధమే ఉండదు, దాంట్లో ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటేనే వాట్ ఎవర్ ఆ సెక్షన్ పర్టికులర్గా దెర్ ఆర్ మెనీ థింగ్స్ అనమాట. సో ఆ 111 సెక్షన్ని ఫస్ట్ ఒకసారి హైదరాబాద్లో పెడితే మేము రిజెక్ట్ చేయించాము. ఒక జర్నలిస్ట్, మహిళా జర్నలిస్ట్, రిపోర్టర్ కూడా అరెస్ట్ అయ్యారు, మీకు తెలుసు, చాలా ఇష్యూ అయింది. ఆ కేసులో కూడా వాళ్ళ మీద కూడా మహిళా జర్నలిస్ట్ మీద కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ పెట్టారు. సో ఎప్పుడైతే మేము జడ్జి గారికి మొత్తం ఈ సైటేషన్స్ అవన్నీ సబ్మిట్ చేసి ఆర్గ్యుమెంట్ వినిపించాము, అప్పుడు తను ఆ సెక్షన్ని తీసేశారు అందులో నుంచి. సో అది అయిపోయింది. అప్పుడే పోలీస్ వాళ్ళకి తెలుసు. మీరు చూస్తే అసలు ఆ టైంలో కూడా దగ్గర 40 మంది పోలీసులు పోయి ఒక మహిళా జర్నలిస్ట్ని వాళ్ళ ఇంటి నుంచి పట్టుకొస్తారు. యాక్చువల్గా పోస్టింగ్స్ అంటే ఓకే అండి, సోషల్ మీడియాలో దే కెన్ ఎక్స్ప్రెస్ వాళ్ళ వ్యూస్ను, అభిప్రాయాలను, వీటన్నిటిని వ్యక్తం చేసుకోవచ్చు. కాకుంటే భాషను ఏదైతే వాడుతున్నారో చాలా అభ్యంతరకరంగా ఉంటుంది, చాలా డిమీనింగ్గా ఉంటుంది అనేది. మామూలుగా మనం రెగ్యులర్గా ఇలా కూర్చొని మాట్లాడుకోలేని భాషను కూడా ఉపయోగిస్తున్నారు, అలాంటి వీడియోల్ని కూడా పబ్లిష్ చేస్తున్నారు, ఇవన్నీ వస్తున్నాయి కదా.
దాన్ని అయితే మనం సపోర్ట్ చేయలేము అఫ్ కోర్స్ వీ విల్ నాట్ సపోర్ట్. అదే విధంగా మరి రాష్ట్రానికి ఒక చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి తన లాంగ్వేజ్ ఎలా ఉంది అంటే ఇంట్లో ఎలా ఉంటుందంటే ఒక తండ్రి లాంగ్వేజ్ ఎలా ఉంటే పిల్లల లాంగ్వేజ్ అలాగే ఉంటుంది న్యాచురలీ. సో హూ హ్యాస్ స్టార్టెడ్ దిస్ ఎగ్జాక్ట్లీ? మీరు ఇంతకు ముందు చూసినప్పుడు మన దగ్గర అసలు ఈ 15 months ముందు అలాంటిది ఏమీ లేదు. మీరు ప్రతి సభలో మీరు స్కూల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా కాలేజ్ పిల్లల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ లాంగ్వేజ్లో జరుగుతుందో ఆ లాంగ్వేజ్ని చూసి అలాంటి పర్సన్స్కి మరి అదే లాంగ్వేజ్ అనేసి పబ్లిక్ ఆ విధంగా రియాక్ట్ అయ్యారు. బికాస్ మీరు చెప్పిన ఈ లాంగ్వేజ్ ఏదైతే ఎప్పుడు యూటిలైజ్ అయింది అంటే ఎప్పుడైతే రైతులు గోసపడ్డారో, లగచర్ల ఇష్యూని తీసుకోండి, ఆర్ మీరు మూసీ ఇష్యూ తీసుకోండి, హైడ్రా ఇష్యూ తీసుకోండి, అంటే వాళ్ళకి పబ్లిక్ ఫ్రస్ట్రేషన్ లెవెల్. బికాస్ వాళ్ళ లైఫ్ టైం ఎర్నింగ్ కదా. నేను ఈ లైఫ్ టైం ఎర్న్ చేసి నేను ఇల్లు కట్టుకుంటే రాత్రికి రాత్రి వచ్చి కూల కొడితే నా పరిస్థితి ఏంటి? సో ఆ విధంగా ఎంతోమంది సఫర్ అయ్యారు. సో దట్ వాస్ దేర్ పెయిన్. ఓకే, ఆ పెయిన్ని వాళ్ళ లాంగ్వేజ్ని వాళ్ళు ఆ విధంగా తీసుకొచ్చారు. హౌఎవర్ దానికి కూడా మీడియాలో అంటే క్లిప్పింగ్ దాన్ని సౌండ్ మ్యూట్ చేయాలి, సో అలాంటివన్నీ ఉన్నాయి, చాలామంది ఫాలో కాలేదు. ఓకే, వీ విల్ నాట్ సపోర్ట్. కేసెస్ బుక్ చేయండి, నో ప్రాబ్లం. కానీ ప్రతిదీ కోర్టు కదా నిర్ణయించాల్సింది. మీరు కేసు బుక్ చేయగానే ఏదో పనిష్మెంట్ ఇచ్చేద్దామని తీసుకుపోయి కింద కూర్చోబెట్టి లిటరల్లీ కింద కూర్చోబెట్టేస్తారు. ఇప్పుడు మనం సరే పబ్లిక్ ఇలా మాట్లాడుతున్నారంటే పబ్లిక్ ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరు నేర్పించారు ఈ లాంగ్వేజ్? మరి తను కరెక్ట్గా మాట్లాడుతుంటే నిజంగా ఎవ్వరు కూడా ఇప్పుడు మనం రెస్పెక్ట్గా మీరు అని మనం మాట్లాడుకున్నంత వరకు మనం అంతే కదండి. మీరు మర్యాద ఇస్తే నేను మర్యాద ఇస్తాను, మన అవతలోడు మన మీద రాయేస్తే మనం ఇంకా పెద్ద రాయేస్తాం కదా. సో అదే అంతే. సో మీ మీద బోల్డంత రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టుంది. ఈ సోషల్ మీడియాతో పాటుగా మిగతా పోస్టింగ్స్ కావచ్చు, వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసుకోవడం, ఒక ఫైట్ చేయడం అనేది, హౌ యు ఆర్ గెటింగ్ దట్ ఎనర్జీ? అంటే రియలీ అంటే ఇట్స్ లైక్ చాలా అడ్వెంచరస్గా ఉంది ఫైట్. అంటే ఒక ఉద్యమ కాలంలో మనం ఏదైతే అప్పుడు ఉద్యమం చేసిన రోజులన్నీ గుర్తొస్తున్నాయి. 24/7 అసలు మీ బ్రేక్ అనేది లేదా? యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ రెస్ట్? ఆఫ్ కోర్స్. అంటే సమ్ టైమ్స్ అయితే ఈ మధ్యలో అయితే సెల్ ఫోన్ లిటరలీ చాలా దగ్గర ఇట్లా పక్కనే పెట్టుకొని నైట్ కూడా ఉండాల్సి వస్తుంది. అంటే భయము ఏ టైంలో మిడ్-నైట్ యూజువల్లీ ఏంటంటే ఎవ్రీ సాటర్డే సండే వీకెండ్స్లో ఆర్ మిడ్-నైట్ అట్లా వెళ్ళి అరెస్టులు జరుగుతున్నాయి. విచ్ ఇస్ అవసరం లేదు, అంత ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. పాపం పోలీసు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలను వదులుకొని వాళ్ళు కూడా మొత్తం వర్క్స్ అని వదిలేసి కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. యాక్టివిటీ కంటిన్యూ చేస్తారు, ఇంతే యాక్టివ్గా కూడా ఉంటారు. ఆఫ్ కోర్స్, ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ సో మచ్ లలిత గారు. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ a lot. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు